ఫ్రెండ్స్ కబోర్డ్ ఫస్ట్ ఎలా లోపల ఎట్లుంటుందని చూపిస్తా ఒకసారి మీకు. ఇట్లా ఫస్ట్ ఈ సెల్ఫ్ కూడా సెట్ చేసుకోవాలి. ఇది ఈ పట్టి ఫస్ట్ సెట్ చేసుకోవాలా. ఇప్పుడు మీకు ఇవన్నీ డెకోలం మీద ఒక స్క్రూ కనపడదు కదా, అది ఎట్లా అంటే చూపిస్తా. ఇట్లా ఫస్టే గోడకి ప్లైవుడ్ షీటు ఇట్లా స్క్రూలతోనే సెట్ చేసి పెడతాము, హోల్స్ వేసి. ఇట్లా ఏదైతే గోడ ఉందో దీనికి డ్రిల్లింగ్ మిషన్తో హోల్ వేసేసి ఇట్లా ఈ షీట్ పెట్టేసి ఇట్లా పెట్టేస్తాం. ఇది ఫిక్స్డ్ అయిపోతుంది. ఇట్లా ఇంకా పైన ఉన్న దానికి కూడా ఇట్లా జాయింట్ చేసేసేయాలి. ఇదంతా ఎట్లా అంటే ఇది డ్రిల్లింగ్ మిషన్తోన హోల్స్ వేసేసిన తర్వాత కట్టెలు పెట్టేసి ఈ స్క్రూలు దించేసినామంటే ఇది టైట్గా ఉంటుంది అన్నమాట. ఫస్ట్ ఇవి టైట్గా ఉన్న తర్వాత మనం డెకోలం మళ్ళీ షీట్ ఉంటుంది కదా, అవి పైన ఇట్లా ఇప్పుడు దీనిపైన ఫెవికాల్ వేస్తారనమాట. ఫెవికాల్ వేసేసి డెకోలం ఇట్లా షీట్ మొత్తం అతికించేస్తారు. ఇది టైట్గా సెట్ అయిపోతుంది. ఆ ఫెవికాల్తోనే మీకు పైన టైట్గా అయిపోతుంది. గట్టిగా అతుక్కోవడం వల్ల మీకు ఫిక్స్డ్ అయిపోతుంది. ఇంక ఈ లోపల ఈ స్క్రూలు ఇవన్నీ మీకు కనపడవు అనమాట. ఇది టోటల్ ఫ్రేమ్ వచ్చేసి ఇది ఇట్లా ఫస్ట్ ఇట్లా సెలెక్ట్ చేసి ఇట్లా పెట్టుకోవాలని ఇది వర్క్ చేసుకోవాలి. ఏమైనా ఎక్కువ ఉంటే కూడా మీకు ఇట్లా సెల్ఫ్ ఇది లోపలికి వెళ్ళాలంటే ఇది సెల్ఫ్ కట్ చేసుకోవచ్చు. సెల్ఫ్ కట్ చేసుకొని ఇట్లా క్లిప్పులు ఇట్లా ఇవి సెట్ చేసుకున్న తర్వాత దీనికి డోర్ వచ్చేస్తుంది. ఇంకోటి ఇట్లా డోర్ వచ్చేసిన తర్వాత దానికి డెకోలం వస్తుంది. ఇప్పుడు డోర్లు కూడా సేమ్ ఇట్లనే ఫిక్స్ చేసిన తర్వాత పైన మొత్తం డెకోలం వచ్చేస్తుంది. ఇట్లా ఇది పార్ట్ 1. పార్ట్ 2లో ఇది మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మీకు వీడియో పెడుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇట్లా వస్తుంది సేమ్ వీడియో. పార్ట్ 2లో మీకు కంప్లీట్ అయిన తర్వాత పార్ట్ 2లో పెట్టేస్తాం. ఎందుకంటే వర్క్ జరుగుతుంది ఇప్పుడు. ఇంకా ఇట్లా ఇవి డోర్ షీట్లు అనమాట. డోర్ షీట్ ఇట్లా కట్ చేసుకొని దీనికి పైన ఫెవికాల్ వస్తుంది. పైన ఫెవికాల్ వచ్చేసి దాని మీద డెకోలం వస్తుంది. డెకోలం ఏంటంటే ఫిక్స్డ్ అయిపోతుంది. మీకు ఆ స్క్రూలు కానీ ఇవన్నీ కనపడవు. కబోర్డ్ వర్క్ అంటే ఓన్లీ ఇంతే. ఇంకా కాకపోతే రిస్క్ వర్క్ కాబట్టి ఇది ఫెవికాల్ అతికించడం ఇవన్నీ రిస్క్తో కూడుకున్న పని, కొంచెం కాస్ట్లీ ఉంటుంది అంతే. మన దగ్గర ఉంటాడు డోర్లు ఇవి, తుమ్మ డోర్లు ఇవి. పుట్ వచ్చేస్తుంది. కబోర్డ్ వచ్చేసి దానికి టీవీ కబోర్డ్ లాగా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మీకు ఇంకా పూర్తి వీడియో పెట్టేస్తాం. మొత్తం క్లియర్గా నెక్స్ట్ వీడియోలో పెడతాం. ఓకే, థ్యాంక్ యూ.